హలో ఎవ్రీవన్, నేను మీ పల్నాడు తెలుగు ట్రేడర్ వెంకటేష్ని. మన మార్కెట్లో మొన్న 2 రోజులు కూడా మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయింది. ఫ్లాట్గా ఓపెన్ అయినప్పుడు మార్కెట్ని ఏ విధంగా ట్రేడ్ చేయాలి ఏంటి అనేది మనం అయితే నేర్చుకున్నాం. ఈరోజు గ్యాప్ అప్లో ఉన్నప్పుడు కూడా ఒక మంచి బులిష్ క్యాండిల్ వచ్చింది. ఇలాంటి మార్కెట్ని మనం ఎలా ట్రేడ్ చేయాలి అనేది కూడా ఒకసారి నేర్చుకుందాం. నేనైతే ఒక 3 ట్రేడ్స్ ప్లాన్ చేశాము. ఇందులో ఒక ట్రేడ్ అయితే ఎస్ఎల్ తీసుకుంది. 2 ట్రేడ్లు అయితే బ్యాక్ టు బ్యాక్ 100 పాయింట్స్ అయితే కంప్లీట్ చేశాయి. అవి ఎలా చేశాను ఏంటనేది ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా కొంచెం ఛానల్ అనేది గ్రో అయ్యి ముందుకెళ్ళిన తర్వాత ఒక 1 మంత్ అయితే లైవ్ ట్రేడింగ్ అయితే ఉంటుంది. ఎవరైతే ఇప్పటి నుంచే మంచిగా ఫాలో అవుతారో వాళ్ళకన్నా నా టర్మినాలజీ కానీ అంతా అయితే క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. బిఫోర్ ఎవరైతే ముందు నుంచే ఫాలో అయ్యే వాళ్ళకి కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇక్కడైతే మార్నింగ్ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. గ్యాప్ అప్లో మంచి బుల్లిష్ క్యాండిల్ ఇది. ఇక్కడ ప్రైజ్ అనేది ఇక్కడ రీట్రేస్మెంట్ తీసుకొని ఇక్కడైతే అప్సెట్ ట్రేడ్ వెళ్తుందని ఒక ట్రేడ్ ప్లాన్ చేశాను. క్లియర్గా ఇక్కడైతే ఎస్ఎల్ అయింది. తర్వాత ఇక్కడ షార్ప్ ఫాల్ అయిన తర్వాత ఇక్కడైతే ఒక ట్రేడ్ అయితే దొరుకుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ లెవెల్లో రిజెక్షన్ వచ్చిందో ఇక్కడైతే ఒకసారి డే టైం ఫ్రేమ్లోకి వెళ్ళండి. డే టైం ఫ్రేమ్లోకి వెళ్ళిన తర్వాత ఈ క్యాండిల్ ఉంది కదా, మొన్న ఎప్పుడైతే ఈ బులిష్ క్యాండిల్ ఫామ్ అయిందో మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిన తర్వాత ఈ 50%లోకి మార్కెట్ అనేది రీటెస్ట్ అవ్వాలి. దానికోసం ఈ 50%లో లెవెల్ అయితే డ్రా చేశాను. ఫిబొనాచి లెవెల్ అయితే మీరు డ్రా చేసుకోండి. 50%లో ఎగ్జాక్ట్గా 50% లెవెల్ డ్రా చేస్తే మీకు క్లియర్గా అర్థమైంది. ఈ 50%లో డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఒక పర్సింగ్ క్యాండిల్ అయితే దొరికింది. ఇక్కడైతే ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేసాం, హిట్ అయింది. మళ్ళీ డ్రాస్టిక్గా ఫాల్ అయింది. ఇక్కడ కాస్త కన్సల్టేషన్ అయింది. కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ ఇక్కడ క్యాండిల్ కన్ఫర్మేషన్ అయితే దొరికింది. ఈ ట్రేడ్ కానీ మంచిగా హిట్ అయింది. ఓకే, నెక్స్ట్ టెలిగ్రామ్లో ఏ విధంగా మనం ఈ లైవ్ మార్కెట్ని ఫాలో అయ్యమనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు టెలిగ్రామ్ అయితే చూసినట్టయితే మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడైతే మనం మాట్లాడుకున్నట్టుగా ఒక బులిష్ ట్రేడ్ అయితే ప్లాన్ చేశాను. ఇక్కడ ఈ లెవెల్లో ఇక్కడ ఈ క్యాండిల్ వచ్చిన తర్వాత హ్యామర్ టైప్ క్యాండిల్ అయితే ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడైతే ఒక బులిష్ ఎంట్రీ అయితే ప్లాన్ చేశాను. ఈ ట్రేడ్ అయితే నాకు స్టాప్ లాస్ అయింది. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను, ఎవరైతే ఎస్ఎల్ అవుతుందో అనుకుంటున్నారో హోల్డ్ చేయొద్దు, ఎస్ఎల్ అయితే ఇచ్చేయమని చెప్పాను. తర్వాత వచ్చేసరికి ఒక రీఎంట్రీ కానీ ప్లాన్ చేశాను. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ పర్సింగ్ క్యాండిల్ ఒకటి ఫామ్ అయిన తర్వాత ఇక్కడైతే బఫర్ తీసుకుని అయితే ఒక ఎంట్రీ ప్లాన్ చేశాను. ఈ ట్రేడ్ అయితే నాకు ట్రిగ్గర్ అవ్వలేదు. 293 క్రాస్ అయితే ప్లాన్ చేద్దాం అనుకున్నాం, కానీ 293 అయితే ఏం క్రాస్ అవ్వలేదు. నెక్స్ట్ ఇది మనం చెప్పుకున్నట్టుగా ప్రీవియస్ ఇది సపోర్ట్. ఈ సపోర్ట్ ఎలా గీసామంటే మనం ప్రీవియస్గా బిఫోర్ ఎస్టర్డే మార్కెట్ ముందు ఒక మంచి బులిష్ రన్ అయింది కదా, ఆ బులిష్ రన్లో 50% లెవెల్లో తీసుకున్న ఎంట్రీ సపోర్ట్ లైన్ ఇది. దాని ప్రకారం ట్రేడ్ అయితే ప్లాన్ చేసాము. ఇక్కడ రిజెక్షన్ వచ్చింది. ఈ క్యాండిల్ పైన ఈ రిజెక్షన్ క్యాండిల్ మీద ఎంట్రీ ప్లాన్ చేశాను. ఈ ట్రేడ్ అయితే మంచిగా హిట్ అయింది, చాలా మంచిగా అయింది. 300 నుంచి 400 అయితే ఈ ట్రేడ్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఈ ట్రేడ్ హిట్ అయింది. తర్వాత మళ్ళీ ఇంకొక ఎంట్రీ అయితే ప్లాన్ చేసాం. ఇక్కడ ఒక సపోర్ట్లో ఉంది ప్రైస్. ఇక్కడ ట్విజర్ బాటమ్ అయితే పడింది. క్యాండిల్ కన్ఫర్మేషన్ దొరికింది కాబట్టి మళ్ళీ ఎంట్రీ అయితే ఇచ్చాను. ఈ ట్రేడ్ కానీ హిట్ అయింది. 100 పాయింట్స్ అయితే కంప్లీట్ చేసింది. ఈ ట్రేడ్ కూడా 300, 360, 400 పాయింట్స్ అయితే కంప్లీట్ చేసింది. బ్యాక్ టు బ్యాక్ మన ఛానల్ ఎవరైతే నేర్చుకుంటున్నారో మంచిగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నాకు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.